కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 20 కోట్లతో నిర్మించిన జనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని కూడా ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, సెంట్రల్ బోల్వార్డ్, వైఎస్జేఎంఆ షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఇడుపులపై చేరుకుని అక్కడ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొని వైఎస్ఆర్ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. అద్దంకిలో జరిగిన సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 58 నెలలుగా జగన్ సంక్షేమాన్ని అందించగలిగారు. ఆ కృతజ్ఞతతో ప్రజలున్నారు కాబట్టి సభకు ఇంతలా జనం వచ్చారన్నారు. సభలో జనసంద్రాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారన్నారు. రా కదలిరా అని చంద్రబాబు పిలిస్తే రామ్ మేము రాము అని జనం అంటున్నారని ఎద్దేవా చేశారు కాకాని. మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి మంచి సందేశం ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా విపక్షాలకు రావన్నారు. అందుకే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయని అన్నారు. మేకను కుక్కగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు భీమవరం ఎమ్మెల్యే. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం దగ్గర ఫ్లెక్సీల వివాదం రేగింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఫ్లెక్సీలు చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలని టీడీపీ, జనసేన నేతలు ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో టీడీపీ నేతలు దామచర్ల జనార్దన్, అశోక్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు మాగుంట. కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి త్వరలో టీడీపీలో చేరబోతున్నారు శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు మాగుంట రాఘవరెడ్డి. ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 14న వైసీపీలో చేరికపై ముద్రగడ రూట్ మ్యాప్ విడుదల చేశారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్తున్నట్టుగా ముద్రగడ చెప్పారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నట్టు లేఖలో వివరించారు. ఆయన జగన్ ను మరోసారి సీఎంగా చేయడానికి పనిచేస్తానని చెప్పారు. పేదల సంక్షేమానికి పాటుపడతానని చెప్పిన ముద్రగడ మీ ఆహారం, ఇతర అవసరాలను మీరే స్వయంగా తెచ్చుకోవాలని సూచించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి షెకావత్తో పాటు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. షెకావత్తో భేటీ ముందు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 3 పార్టీలతో సమన్వయంపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును అధికారికంగా ప్రకటించింది ఆ పార్టీ. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇరువురి మధ్య రాజీ కుదిర్చాయి పార్టీలు. దీంతో నిడదవోలు జనసేన నుంచి పోటీ చేయడానికి కందుల దుర్గేష్ అంగీకరించారు. నిడదవోలులో కందుల విజయానికి సహకరిస్తానని గోరంట్ల భరోసా ఇచ్చారు. దీంతో వివాదానికి ముగింపు పడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం సీట్ కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు రేవు శ్రీను. గతంలో తోట త్రిమూర్తులు అనుచరుడిగా ఉన్నారు రేవు శ్రీను. తోట త్రిమూర్తులు వైసీపీకి వెళ్లిపోవడంతో తోటతో పాటు కొన్ని రోజులు వైసీపీలో ఉండి మళ్లీ టీడీపీకి వచ్చేశారు రేవు శ్రీను. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే అభివృద్ధి అని చెప్పుకొచ్చారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ప్రయాణం సేఫ్గా ఉండాలంటే రోడ్లు బాగుండాలి, హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా హవాయిలో ప్రయాణించాలన్నది మోదీ ఆలోచన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1134 కిలోమీటర్లు నేషనల్ హైవేల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు. బ్రహ్మోత్సవాలు మొదలైన నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం దంపతులు. సీఎంకు విప్ బీర్ల ఆయలయ్య సహా స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రేవంత్ దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వచనం ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ భద్రాచలం వెళ్లారు. అక్కడ సీతారాముల దర్శనం తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం భద్రాచలంలో ప్రారంభిస్తారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించబోతోంది ప్రభుత్వం. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందిస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. కరీంనగర్లో గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాముడితో రాజకీయం చేయడం సరికాదన్నారు వినోద్. పార్లమెంట్లో పోరాటం చేసిన
చరిత్ర బీఆర్ఎస్ది అన్న వినోద్, ప్రజలు మమ్మల్ని తప్పక ఆదరిస్తారు అన్నారు. కరీంనగర్లో జరిగేది కథన భేరీ సభతో పాటుగా రాజకీయ మార్పు జరుగుతుంది అన్నారు వినోద్. మరో వివాదంలో చిక్కుకున్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇటీవల పార్టీ సమావేశంలో పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కౌశిక్. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారంటూ పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు. తమపై పెడుతున్న కేసులకు కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు వదలబోమని, వడ్డీతో సహా చెల్లిస్తామని కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేశారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది కమిటీ. 39 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ తెలంగాణ నుంచి 4 పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పార్లమెంట్ సీటు విషయంలో సిపిఐ కాంగ్రెస్ల మధ్య చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సీట్ల కేటాయింపులో స్నేహధర్మం పాటించాలంటోంది సిపిఐ. వరంగల్ లేదా ఖమ్మం సీటు ఇవ్వాలంటోంది. టికెట్ పంచాయతీతో ఎటూ తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో కామ్రేడ్స్ మంతనాలు జరుపుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోబోతోంది కమిటీ. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ మరో 150కి పైగా పేర్లతో రెండో జాబితాని సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ మిగిలిన 8 స్థానాలకు ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతోంది. పొత్తుల్లో భాగంగా ఏపీలోని 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. తనకు సీటు రాకుండా అడ్డుకుంటున్నారని వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలు అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. వారి నిర్ణయం మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఖమ్మం ఎంపీ టికెట్ వీహెచ్కి ఇచ్చిన జిల్లా మంత్రులు, నేతలు అందరూ కలిసి గెలిపించుకుంటామని అన్నారు. వీహెచ్కి టికెట్ రాకుండా తాను అడ్డుపడడం లేదు అన్నారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి కాని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభించిన జగన్ నీళ్లు మాత్రం 2025లో ఇస్తారని చెప్పారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందన్నారు గాదే. ఈసీ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టుకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా నియామకాలు చేపట్టకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2 కమిషనర్లను నియమించడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని ప్రస్తావించారు. ఈ నెల 15న సమావేశం కానుంది ప్రధాని నేతృత్వంలోని కమిటీ. ఈసీకి గత నెల అనూప్ చంద్ర, మొన్న అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఆ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు నేతలు. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సభ నేపథ్యంలో మణుగూరు మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ జరుగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో కమ్మ సంఘం అధ్యక్షుడు ఏర్నేని రామారావు ఆధ్వర్యంలో జరిగిన కమ్మ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విజయవాడ దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆహ్వానించిన అధికారులు తీర్థ ప్రసాదాలందించి ఆశీర్వదించారు. దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు షెకావత్. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్సింగ్ పోస్టులకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కళాశాలల్లో అదనంగా హాస్టల్ నిర్మాణం, తిరుమల పీఏసీ భవనాల్లో లిఫ్ట్ల ఏర్పాటు, డేటా సెంటర్ల నిర్వహణకు 12 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ ట్రాఫిక్ తో ఇంటర్ పరీక్షకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ ఎంతకీ క్లియర్ కాకపోవడంతో వాహనాలు దిగి పరీక్ష కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే బంగారం, కోరిన చోట ఉద్యోగం అంటూ బాధితులకు శటకోపం పెట్టాడో ఘనుడు. 51 లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. కడప కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు చేసింది. పాలనా విభాగం సి సెక్షన్లో సూపరింటెండెంట్ ప్రమీల 50,000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఒక ఫైల్ క్లోజ్ చేయడానికి 1.5 లక్షల లంచం డిమాండ్ చేసింది ప్రమీల. హైదరాబాద్ అత్తాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ 172 దగ్గర ఆటోలో తరలిస్తున్న 2 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒకరిని అదుపులోకి తీసుకుని ఆటోని స్టేషన్కి తరలించారు. హైదరాబాద్ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పై కారు, కూరగాయల వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వాహనాలు రోడ్డుకు అడ్డంగా మారి నిలిచిపోయిన భారీ ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట దగ్గర లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్యకు గురైన శ్వేత కేసులో భర్త అశోక్ రాజ్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఒక చెత్త కుప్పలో డెడ్ బాడీని బయటకు తీసి జరిపిన విచారణలో భర్త నిజస్వరూపం బయటపడింది. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. స్వశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు జయరాం రమేష్. మోదీ గ్యారంటీ, రాహుల్ జోడో యాత్రలో జనం తమ వైపే ఉంటారన్న ధీమాను వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు ఆమె. గ్వాలియర్లో జరిగిన మాధవరావు సింధియా జయంతి వేడుకలకు హాజరయ్యారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సింధియా దేశానికి చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. హర్యానాలోని హిసార్లో ఒక ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు అతని 8 ఏళ్ల కూతుర్ని బ్లేడ్తో కోసి చంపేశాడు. వారణాసిలోని ఒక ప్రైవేట్ కంపెనీ జై శ్రీరామ్ పేరుతో ఒక హెల్మెట్ ని లాంచ్ చేసింది. రాముడిపై ఉన్న భక్తితో హెల్మెట్ కి జై శ్రీరామ్ అని పేరు పెట్టారు. నార్వే విదేశాంగ శాఖ మంత్రి భారత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.